భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 7/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష దశమి సోమవారం దశమి రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 10 గంటల వరకు వర్జన్ రాత్రి 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:10 అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాలు 9 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సాయంకాలం శుభ సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ద్రవయోగం రాత్రి 7:26 తైతల కరణం ఉదయం 11:25 గరంజి రాత్రి 11:14 ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థి శ్రమ ఉద్యోగంలో ధనలాభాలు వృషభ రాశి వారి ధనలాభం విద్య అలాగే విద్యలో అప్రయత్న లాభాలు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం అనవసరపు ఖర్చులు మిథున రాశి వారి యత్నకారీ సిద్ధి కొంగొత్త సామాన్లు కొన్ని మార్పులకి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి విదేశీ వస్తువులు కొనుట విలాసవంతమైన పరికరాలు కొనే అవకాశాలు నూతనమైన వస్త్రప్రాప్తి ఆనందం సింహరాశి శత్రువుల వల్ల సమస్యలు దూరదేశ ప్రయాణాలు ఉద్యోగంలో వ్యాపారంలో మార్పులకి అవకాశం కన్యారాశి బంధుమిత్రుల సంగమం ధనలాభం స్త్రీల మూలకంగా సమస్యలు ధన వ్యయము విరోధాలు తులారాశి మానసిక భయం వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం సామాన్య లాభాలు దేవాలయ దర్శనాలు చేసే అవకాశం వృశ్చిక రాశి ధన వ్యయం చికాకులు జాయింట్దారులతో సమస్యలు కుటుంబంలో అశాంతి ఉండే అవకాశాలు ధనస్సు రాశి శుభకార్యాల అనుకూలత శుభకార్య ప్రాప్తి అధికార ప్రాప్తి సంతానం ద్వారా కూడా లాభాలు మకర రాశి ప్రమోషన్లు సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృత్తి యందు ధన వృద్ధి ఉండే అవకాశాలు దాంపత్య సుఖం సౌఖ్యం గృహ జీవిత ఆనందం కుంభరాశి గృహంలో సౌఖ్యం శారీరకంగా మానసికంగా కొంచెం ఒత్తిళ్ళు ఉండే అవకాశం పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీనరాశి ప్రయాణ లాభాలు ఆకస్మిక కోర్టు వ్యవహారాలు అనారోగ్య సమస్యలు శస్త్రచికిత్సలు స్వల్పగా ఇబ్బందులు ఉండే అవకాశం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే తుష్ట ఓం తుష్టాయ నమః నిత్య తుష్టుడు అంటే సంతృప్తి కలిగినటువంటి వాడు తృష్టాయ నమః నిత్యతృష్టుడు అనగానే భక్తుల ప్రేమతో సమర్పించు పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతే భగవద్గీతలో చెప్పినట్లుగా పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ జలం కానీ నువ్వు ఏ భావనతో ఇస్తావు మంచి భావనతో ఇస్తే నువ్వు ఇచ్చే భావనే చూస్తావు నువ్వు ఇచ్చే వస్తువు చూడ భగవంతుడు నీ భావన ఏమనుకుని నాకు ఇస్తున్నావు ఏమనుకుని నన్ను పూజ చేస్తున్నావు ఏమనుకుని మొక్కుబడి నా దేవాలయానికి వచ్చావు నా దేవాలయం వచ్చి నువ్వు ఎలా ఉన్నావు ఎలా ప్రవర్తించావు ఎలా వెళ్ళావు నువ్వు ఇవన్నీ చూస్తాడు భగవంతుడు కనుక అలాగా స్వల్పంగా జలం కానీ పుష్పం కానీ ఫలం కానీ నామం కానీ స్మరిస్తే తృష్టాయ నమః పరమతుష్టుండు అని అంటే పరమ ఆనందం పొందేటువంటి వాడటండి ఆయన కనుక భగవానుడు తుష్ట అనబడ్డాడు అని చెప్పి నిరంతరము కూడా తృప్తి కలిగి యథేచ్ఛలాభంగా సంతుష్టుడుగా సాధకునికే పరమాత్మ లభిస్తాడు భక్తుడు కూడా సంతుష్టుడై ఉండాలి నాకు ఇంకా అది దొరకలేదు నాకు ఇంకా ఇది దొరకలేదు నాకు ఇంకా ఈ సాధనలో ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకేమో మహిమలు రాలేదు శక్తులు రాలేదు నాకు ఇవన్నీ కూడా చాలామంది సాధనలో అవన్నీ కూడా పట్టించుకోకూడదు నీకు లక్ష్యం పరమాత్మ సాధన చేసే పరమాత్మను చూడాలి నీ ఆత్మను నువ్వు చూసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలి పరమాత్మను చేరగలగాలి ఆ రెండే కోరికలు ఉండాలి అంతే తప్ప మనకు ఆ కోరిక కావాలి నాకు ఆసక్తులు కావాలి ఈ శక్తులు కావాలి శక్తుల కోసం చేస్తే కదా తపోశక్తి అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది పరమాత్మే నీకు శక్తి పరమాత్మే తపస్సు అంటే తపన పరమాత్మ తపన కావాలి అలా చేసి తన గురించి తపన పడేటువంటి వాడికి తాను నేనున్నాను అని గుర్తించి నిలబడేటువంటి వాడు పరమాత్మ అటువంటి వాడు సంతుష్టుడు చేసే సాధకుడు సంతుష్టుడై ఉండాలి అలా సక్రమంగా సాధన చేస్తే పరమాత్మ నిత్య సంతుష్టుడు ఆయన అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి